ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు బ్యూలా. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇలా మీ ముందుకు వచ్చాను. కీర్తనాకారుడు వివరించిన రీతిగా దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనము దేనిని ధ్యానించాలి? మనం ధ్యానించవలసింది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథము అనగా ఆయన వాక్యము. ఎంతమంది అనుదినము దేవుని వాక్యముని చదువుతున్నారు? చదవటము ధ్యానించడం వేరు. దివారాత్రము దాన్ని ధ్యానించమని వాక్యము సెలవిస్తుంది. అసలు రోజుకు ఒక్కమారైనా దేవుని వాక్యమే మనం చదువుతున్నామా? మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మరో ప్రశ్న, ఎంతమంది బైబిల్ మొత్తం పూర్తిగా చదివారండి? ఆది కాండం నుంచి ప్రకటన వరకు నేను మొత్తం చదివేశాను అన్నవారు ఉన్నారా? బైబిల్ మొత్తాన్ని మనం ఎన్ని సంవత్సరాల్లో కంప్లీట్ చేయొచ్చు? ఈ నెలలో కంప్లీట్ చేయొచ్చు, లేదా ఎన్ని వారాల్లో కంప్లీట్ చేయొచ్చు, లేదా ఎన్ని రోజుల్లో, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు? ఒక సగటు మనిషి బైబిల్ మొత్తాన్ని 74 గంటల్లో చదివి పూర్తి చేయొచ్చు. మరి మన జీవితంలో ఎన్నిసార్లు బైబిల్ మొత్తాన్ని పూర్తి చేయగలిగాం? మన విశ్వాస జీవితంలో ఎన్నో సంవత్సరములు గడిచిపోయాయి. కనీసం ఒక్కసారైనా పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తం చదివి ఉన్నామండి? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రోజుకి 1 గంట బైబిల్ చదివిన 74 గంటలు అంటే 3 నెలల్లోగా మనం బైబిల్ మొత్తము పూర్తి చేయగలం. అలా చూసుకున్నట్లయితే బైబిల్ మొత్తాన్ని సంవత్సరానికి 4 సార్లు చదివి పూర్తి చేయొచ్చు. మరి సంవత్సరానికి ఒక్కసారైనా మనం చదువుతున్నామా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మరి పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నామంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు. దేవుడు మనకు అనుగ్రహించిన 24 గంటల్లో 1 గంటైనా దేవుని కొరకు మనం కేటాయించగలుగుతున్నామా? ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. 24 గంటల్లో 1 గంటైనా మీ కుదిరిన సమయంలో పరిశుద్ధ వాక్యముని చదవండి. మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా, అది ఏదైనా ప్రతి దానికి చాలినది దేవుని వాక్యము. ప్రభు అందుకే ఒక మాటని మన కొరకు జ్ఞాపకం చేస్తుంది. మనిషి రొట్టె వలన కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట ద్వారా బ్రతుకును. బైబిల్ మనం చదువుతున్నాము అనంటే ప్రభు యొక్క నోటి నుంచి వస్తున్న మాట. ఈ సంవత్సరంలో ఆల్రెడీ 7 నెలలు గడిచిపోయాయి. మరి ఇప్పటి నుండైనా ఈ మిగిలిన నెలలు రోజుకి 1 గంట అయినా పరిశుద్ధ వాక్యముని మనం చదవగలమా? ఆలోచించండి. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదియో లేదు. నాకు సమయం లేదు, నా లైఫ్ అంతా బిజీగా ఉంటుంది, నా పనులు, వ్యాపారం, ఉద్యోగం, ప్రయాణాలు, చదువు అని కారణములు వెతకటం కంటే మన రోజులో 1 గంట వాక్యం చదవటానికి కేటాయి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్ కోసం మనం కేటాయించే సమయం ఎంత? సజీవమైన వాక్యము కొరకు మనం కేటాయించే సమయం ఎంత? మనము రోజుకి 1 గంట వాక్యమునే చదవలేకపోతున్నాం. ఇక దీవారాత్రములు ఎప్పుడు ధ్యానిస్తామండి? ఆలోచించండి.